मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन म्यूनसिपल कॉरपोरेशन की जानिब से आज माली साल 2025-26 के लिए तय बाजारी और जानवरों के ज़ुबा खाने यानी स्लाइडर हाउस के नीलामी का इनेकाद किया गया। ये नीलामी म्यूनसिपल कॉरपोरेशन के दफ्तर IT बाजार में मुनक़्क़िद हुई, जहाँ ताजरों और मुकामी अफराद की बड़ी तादाद ने नीलामी का आगाज़ सुबह 11 बजे हुआ, जिसमें मजमूई तौर पर 32 बोली दहिंदगान ने हिस्सा लिया और तय बाजारी के नीलामी में सख्त मुकाबला देखने में आया, जिसके बाद मोहम्मद कबीर अहमद ने 23,45,000 रुपये की सबसे बड़ी बोली देकर कामयाबी हासिल की। दूसरी जानिब जानवरों के ज़ुबा खाने यानी स्लाइडर हाउस की नीलामी में 14 बोली दहिंदगान ने शिरकत की, जहां सख्त मुकाबले के बाद अब्दुल अजीज़ ने 4,52,000 रुपये की सबसे बड़ी बोली देकर कामयाबी अपने नाम कर ली। ये नीलामी शफाफ और मुनसिफाना अमल के तहत मुकम्मिल की गई, जिसमें ताजरों और मुकामी अफराद ने गहरी दिलचस्पी का मुजाहरा किया। नीलामी के कामयाब इनेकाद पर मुतालिका हुकाम ने इजहार इत्मीनान किया और उम्मीद जाहिर की कि ये मुआहदे शहर की माशियत में मुस्बित किरदार अदा करेंगे। వాళ్ళు కూడా అప్లికేషన్ ఫిల్ చేసేది వాళ్ళందరికీ 23,45,000 रुपया 23,45,000 रुपया 3 बार 23,45,000 रुपया 3 बार अब्दुल अजीज साहब 4,52,000 रुपया 4,52,000 रुपया अब्दुल अजीज साहब 4,52,000 रुपया अब्दुल अजीज साहब एक बार 52,000 रुपया 4,52,000 रुपया एक बार। అందరికీ నమస్కారం। 2025-26 ఆర్థిక సంవత్సరంకి సంబంధించి మన బోధల్ మున్సిపాలిటీలో తై బజార్ మరియు స్లాటర్ హౌస్ ఓపెన్ యాక్షన్ ఈ రోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది। ఇది ఈ రాబోయే 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు మనకు అమల్లో ఉంటుంది। దీంట్లో భాగంగా ఈ తై బజార్కి సంబంధించింది మనకు 32 అప్లికేషన్స్ వచ్చినాయి। ఈ 32 అప్లికేషన్కి సంబంధించి 32 మంది అప్లికెంట్స్ కూడా ఈరోజు హాజరయ్యారు। వారికి ఫస్ట్ ఈ షరతులు అన్ని వరకు వివరించి తర్వాత మనం ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయడం జరిగింది। దాంట్లో లాస్ట్ ఇయర్ మనం 21,30,000కు ఇది హైయెస్ట్ బిల్డర్ పాట పాడింది। దాని మీద మనం 10% ఎన్హాన్స్ చేసేసుకుంటూ సర్కార్ పాటగా నిర్ణయించి ఈ తై బజార్ ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయడం జరిగింది। దాంట్లో ఈ 32 మందిలో శ్రీ కబీర్ అహ్మద్ గారు అందరికంటే ఎక్కువ అంటే 23,45,000కు ఈ హైయెస్ట్ పాట పాడి ఈ రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన తై బజారు ఓపెన్ యాక్షన్కు వసూలుకు ఆయన దక్కించుకున్నారు। వారికి మనము మున్సిపాలిటీ నుంచి కంగ్రాట్స్ చేయించడం జరిగింది। అట్లనే స్లాటర్ హౌస్కి సంబంధించింది మొత్తం 14 అప్లికేషన్స్ వచ్చినాయి। వాళ్ళు కూడా అందరూ ఈరోజు ఆ కార్యాలయంలో వేలంపాటకు హాజరయ్యారు। దాంట్లో పోయిన సంవత్సరం 4,10,000 ఈ ఓపెన్ యాక్షన్ ప్రకారం హైయెస్ట్ బిడ్డర్ చేసుకున్నారు। ఈరోజు దాని మీద వీళ్ళు కూడా 10% ఎన్హాన్స్ చేసేసుకొని సర్కార్ పాటగా నిర్ణయించి ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేస్తే శ్రీ అబ్దుల్ అజీజ్ గారు 4,52,000కు వాళ్ళు అధిక పాట పాడి దక్కించుకున్నారు। వారు కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే షరతులన్నీ కూడా వివరించి ఈ బిడ్ హైయెస్ట్ బిడ్ దక్కించుకున్న అతనికి ఆఫీస్ నుంచి నోటీసు జారీ చేస్తామని చెప్పి తెలియడం జరిగింది। అంతేకాకుండా ఈ ఓపెన్ యాక్షన్ సంబంధించిన విధి విధానాలు అండ్ షరతులు కూడా వాళ్ళకు కాపీ కూడా ఇవ్వడం జరిగింది। అంటే మనము స్పెసిఫై చేసిన రేట్లే మనము వాళ్ళు బయట పబ్లిక్ దగ్గర వసూలు చేయాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పేసి మనం ఈవెన్ అగ్రిమెంట్ కండిషన్ కూడా పెట్టుకున్నాం। 15 డేస్ అంటే ఏప్రిల్ 15 తారీఖు లోపల వాళ్ళు అగ్రిమెంట్ కంక్లూడ్ చేసుకోవాలి। వాళ్ళకు వచ్చిన అమౌంట్ మొత్తంలో వాళ్ళు 3 విడతలుగా మనకు పే చేయాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది। దాంట్లో అగ్రిమెంట్ అప్పుడు 1/3 చేస్తారు, మిగిలిన 2/3 ఏమో ఒకటేమో అక్టోబర్ ఎండ్ ఆఫ్ ది అక్టోబర్, ఇంకొకటేమో జనవరి 31 లోపల చేస్తారు। దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా చెప్పి తీసేసుకొని రిజిస్టర్లో సంతకం తీసేసుకొని వాళ్ళకి వాళ్ళ తై బజార్ ఓపెన్ యాక్షన్ సంబంధించింది రికమెండేషన్ మనకు స్పెషల్ ఆఫీసర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఉన్నారు,
సారు దృష్టికి తీసుకెళ్లి నోట్ అప్రూవల్ తీసేసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ సర్వ్ చేయడం జరుగుతుంది.